నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వచ్చే జూన్ నాటికి పోలవరం కాల్వ పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు జలజల ప్రవహింపజేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పారు. విజయనగరం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మంత్రి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రగతిని చర్చించారు. జిల్లాలో త్వరితగతిన పూర్తయ్యే ప్రాజెక్టుల నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తోటపల్లి ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి ఆ నివేదికను కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందే దానికి ఒక ఉదాహరణ కూడా తోటపల్లి ఏదైతే ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత తెలుగుదేశం అంటే 14-19లో ఆ రోజు 195 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చి 22% మనం పనులు చేస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పనుల్లో ₹1 పనులు కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తోటపల్లిలోని ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే మనం 22% చేస్తే కనీసం ఇంకొక 22% అయినా చేసినా 44 అయ్యింది. కానీ వీళ్ళు 5 సంవత్సరాల్లో తోటపల్లి మోడర్నైజేషన్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చూసాం ఏదైతే గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా 40% వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ 60% వర్క్ ఉంటే మరి గత 5 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీ క్లోజర్ చేసుకునేటువంటి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంకా 211 కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతుందన్నారు. అంచేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని ఈ పనులను కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు, ఇందాక ప్రాజెక్టు సందర్శనలో కూడా చాలా క్లియర్గా ఏదైతే నారాయణ స్వామి గారు కూడా చాలా ఆయన కళ ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో రూపుదిద్దుకున్నటువంటి ప్రాజెక్టు. మరి దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు కూడా మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళనేటువంటి పరిస్థితి. మరి ఏదైతే బ్యారేజ్ చూస్తే 90% పూర్తయింది, డైవర్షన్ కెనాల్ అయితే ఒక 60% పూర్తయింది, టన్నెల్ అయితే కేవలం 20% మాత్రమే అయింది, ఎర్త్ బండ్ అయితే ఒక 60%, R&R అయితే ఇంకా 175 కోట్ల రూపాయలు వరకు వాళ్ళకి చెల్లించాలి. ఆ యొక్క R&R మరి చెల్లించిన తర్వాత మరి వాళ్ళు కూడా బయటికి వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే R&R ఇవ్వకుండా ఆ వర్క్ కనుక కంప్లీట్ చేస్తే మళ్ళీ నీళ్లు వచ్చేస్తే మేమందరం ఇబ్బంది పడతామని ఒక ఆవేదన కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులతో ఉంది. అంచేత ఖచ్చితంగా ఏదైతే నిర్వాసితుల యొక్క సమస్యను కూడా సానుకూలంగానే ఈ ప్రభుత్వం స్పందించి R&R ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కసారి ఇవ్వలేకపోయినా మరి అంచెలంచెలుగా R&Rని క్లియర్ చేసి తద్వారా ఆ ప్రాజెక్టుని మరి పూర్తి చేసి నిర్వాసితులకి ఎవ్వరికి ఒక్కరికి కూడా నష్టం లేకుండానే
ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఈవేళ విజయనగరానికి డ్రింకింగ్ వాటర్ ఇమీడియట్లీ పర్పస్ సాల్వ్ అవుతుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ యొక్క తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు అవసరం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రయారిటీ ఇచ్చుకుని బేస్లో ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే వట్టిగడ్డ ఇది కూడా మరి ఏదైతే మోడర్నైజేషన్ వర్క్స్లో జైకా ఫండ్స్ ఇదేమీ స్టేట్ గవర్నమెంటు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్గా జైకా నుంచి వచ్చేటువంటి ఫండ్స్ మరి ఈ యొక్క వట్టిగడ్డ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే 16,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుంది. మరి ఇటువంటి వట్టిగడ్డ కూడా జైకా నుంచి ఫండ్స్ ఉండి కూడా 44 కోట్లు ఎందుకు పూర్తి చేయలేదని ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉంటే ఆ జైకా నుంచి వచ్చినటువంటి ఫండ్స్ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఎంత అన్యాయమో చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వాటా డబ్బులు ఇవ్వడం మాట అటుంచి జైకా నుంచి వచ్చినటువంటి డబ్బులు కూడా దారి మళ్లించింది అని అంటే రైతులకు వచ్చేటువంటి డబ్బులు, ప్రజలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడని అంటే ఈ యొక్క ఉత్తరాంధ్ర పట్ల ఈ రైతాంగాన్ని పట్ల ఎంత కక్షపూరితంగా ఉన్నాడో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దీన్ని కూడా మరి ఏదైతే పూర్తి చేయాలని అంటే గత దారి మళ్లించినటువంటి డబ్బులు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్ని జైకా మరి వీటిని కూడా సమస్యని పరిష్కరించి దీన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ఏదైతే జంజావతి రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది కూడా కొద్దిగా ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉంది ఒరిస్సా స్టేట్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని మనం నిర్మాణం చేసుకుంటే ఆ ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం ఒరిస్సాలో ఉంది కాబట్టి కొంత స్టేట్ నుంచి ఏదైతే ప్రాబ్లం వస్తుంది దానివల్ల ఏదో తాత్కాలికంగా వీళ్ళు ఒక రబ్బర్ డ్యామ్గా చేసి పాక్షికమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే ప్రస్తుతానికి దీని ద్వారా అందుతున్నాయి. చేత భవిష్యత్తులో దీన్ని కూడా ఇంటర్ స్టేట్ ఇష్యూస్ని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఏవైతే ముంపు ప్రాంతం ఏదైతే ఒరిస్సాలో ఉందో దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేసుకుని అదొక ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఏదైతే మడ్డు వలస ఇది కూడా ఒక 80% వరకు పూర్తయింది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇట్లా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే వాటన్నిటిని కూడా మేము రివ్యూ చేసాం. వీటితో పాటుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే వస్తుందో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని కూడా ఈ సంవత్సరంలోనే 2025 జూన్ కల్లా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అంటే పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తయినా ఈ లోపుగానే అక్కడ పుష్కరపట్నం అదేవిధంగా ఏదైతే పురుషోత్తంపట్నం అదేవిధంగా పుష్కర 2 లిఫ్ట్ల నుంచి కూడా ఆ యొక్క లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా 2025 జూన్కే ఉత్తరాంధ్రకు నీరు తీసుకురావాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి అనుగుణంగా లక్ష్యంగా ఆ పనులు కూడా పూర్తి చేసి ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి ఆ పనులను కూడా మేము వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆ ఏజెన్సీని వీటిని కూడా మరి చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ